है गोती दिया है गोती నా డ్ర్ ఎడ్ర్ ఎడ్ర్ ఎప్పుడో చెప్పినానన్నా దొడ్లో కట్టేయమని చెప్పి ఇట్లా వదిలేస్తే ఎట్టన్నా కట్టేనా కట్టే అరే మన మైకులు కూడా పనిచేయట్లే వీళ్ళ ముందు. ప్రొద్దుటూరు ఎనర్జీ ఇలా ఉంటుంది మరి. ప్రొద్దుటూరు పొద్దున వరకు అరుస్తూ ఉంటారా? సుమ గారు నా గురించి మీకు తెలీదు. నా పేరు చెప్తే నీ పేరు నాకెందుకు తెలియదు, వీళ్ళందరికీ కూడా తెలుసు. గచ్చిబౌలి దివాకర్, గచ్చిబౌలి దివాకర్. గచ్చిబౌలి దివాకర్ కాదండి. ఎవరు? భిక్షు యాదవ్. భిక్షు యాదవ్. ఎస్, నా పేరు చెప్తే రాజు కనకాల వనకాల. ఏంటి మమ్మీ ఎవడీడు? రాజు, నీ పేరు చెప్తే కాదు, ఫోన్ లో నా పేరు చూస్తే కూడా వనకాల. ఆ కళ్ళ నీళ్లు నువ్వు తెప్పించినవి కాదు, ఒక సగటు భార్య. ఇక్కడ ప్రొద్దుటూరులో ఎంతమంది భార్యలు ఉన్నారు? ఎవరైనా సరే వాళ్ళ భర్తల్ని గడ 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 వణికిస్తారు. భార్యలు ఎంతమంది ఉన్నారు ఒకసారి చెయ్యెత్తండి. అదిగో చూసారా, ఇటువైపు భార్యలు లేరా? ఓ మై గాడ్. ఇటువైపు భార్య భర్తలు ఉన్నాడు. ఈ ఫోటో ఒక్క రాజీవ్ కనకాలది మాత్రమే కాదు, ప్రొద్దుటూరులో ఉండేటువంటి భర్తలందరిది. ఇంటికి లేట్ గా వస్తే ఇదే ఫోటో పడుతుంది, మల్లె పూలు తీసుకొని రాకపోతే ఇదే ఫోటో పడుతుంది, ఫోన్ అడిగితే ఇదే ఫోటో పడుతుంది. దోమలు కాదండి, ఇది నా స్టెప్ మూమెంట్ మేనేజర్. ఇది చెప్పావు కదా, ఇలా కాదు. ఇప్పుడు మా స్టూడెంట్స్ చెప్తారు చూడు. గుంతలక్కడి గుల 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 గుంతలక్కడి గుల 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 ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు? ఇది నా ఏరియా, నా ల్యాండ్, ఇది నా ప్లేస్. ఈ పోరాగాలని ఇక్కడి నుంచి బయటికి పొమ్మను. మన ఏరియాకి వచ్చే మన పోరగాళ్ళని బెదిరిస్తున్నాడు. గీత ఏదైనా ఒకటి చెప్పేస్తే వెళ్ళిపోతాడు. భిక్షు గారు, మీకు పెళ్ళైందా? కాలేదు, అందుకే ఇలా ఇంకా ఉన్నారు. ఆయన మాస్టరు, ఈయన బ్లాస్టరు. ఎక్కడి నుంచి వచ్చాడండి? హలో ప్రొద్దుటూరు, అందరూ ఎలా ఉన్నారు? నిజానికి చాలా ఆనందంగా ఉంది మీ అందరూ చూస్తుంటే ఇక్కడ. సాయి కుమార్ గారు, ఇది సాయి కుమార్ గారి వాయిస్ కాదండి బాబు. ప్రకాష్ రాజ్ గారా? సరిగా చూడండి. వెల్, నిజంగా ఏంటి ప్రకాష్ రాజ్ గారు పోతాను. మీ అందరికి ఈ రోజు మాస్టర్ గా వచ్చాను. ఐఎమ్ ద మాస్టర్. సుమగారు, మీకు విషయం చెప్పాలి. చిన్నప్పుడు నాకు మాస్టర్ ఏం చెప్పాడు తెలుసా? మీ మాస్టర్ ఏం చెప్పాడో నాకెలా తెలుస్తుంది? సుమారు మీకు విషయం తెలుసా? ఎందుకు వచ్చారంటే ఈ రోజు మీ అందరి ప్రోగ్రెస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలి కానీ మా ప్రోగ్రెస్ రిపోర్ట్ నీ దగ్గర ఎందుకు ఉంది? వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళ మాస్టర్ దగ్గర ఉంటది. మీ ముగ్గురు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ మాస్టర్ దగ్గర ఉంటది. అబద్ధాలు చెప్పకు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటే చూపించు. ముందుగా సుమ గారు, సాహితి గారు. ఏంటిది సాహితి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్? తన పేరు చాగంటి సాహితి. ఫాదర్స్ నేమ్ నిల్, మదర్స్ నేమ్ ఏం లేదు, రూల్ నెంబర్ ఏం లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు, స్కూల్ పేరు కూడా ఏం లేదు, చివరికి అక్కడ ఏం లేదు.
తిని ఇంకా నాకు చిన్న పిల్లే ఆ క్యూట్నెస్ వావ్. చిరంజీవి గారు. ఓకే అమ్మా, పక్కెళ్ళి ఆడుకో. నెక్స్ట్ రేవంత్. ఇది మరీ రేవంత్ ఫోటో బాగుంది. కాదు, ఇది కజాకిస్తాన్ లో ఉండే ఎవరితో ఫోటో. దయచేసి రేవంత్ ఫోటో వేయండి అక్కడ. రేవంత్ అది నీదేనా ఫోటో? చిన్న చెడ్డి గ్యాంగ్ ఉన్నాడు. కాదు, దానికి స్పెల్లింగ్ చూసారా మీరు? రేవంత్. రేవంత్ పాస్డ్ SSC ఇన్ మార్చ్ విత్ GPA 323. నువ్వు నిజంగానే మాస్టర్ వేనా? ఎందుకు డౌట్ వచ్చింది మీకు? వీళ్ళవేనా ఇవన్నీ? లేకపోతే పక్కింటి వాళ్ళు తీసుకొస్తాయండి. అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంది. a mole near the right ear, a mole on the left hand ఉందా? ఇది మాత్రం కరెక్ట్ అయితే Yes, రేవంత్. ఎందుకంటే పుట్టుమచ్చ కూడా బాగా చూశాను. మీకు అంతా డౌట్ గా ఉంటే మాస్టర్ నమ్మలేకపోతే చివరికి మీ సర్టిఫికేట్ కూడా వేస్తాను, చూడండి ఒకసారి. నా 10th క్లాస్ సర్టిఫికెట్. 99 half. సుమ గారు కూతురు సర్టిఫికేట్ వేస్తారండి. సుమ గారు ఏమంటే ఫోటో నాదే గాని పేరేమని ఉంది అక్కడ? మీ పేరా? కనకాల సుమాన్ ఉంది. కనకాల సుమ. పెళ్ళైన తర్వాత వచ్చినటువంటి పేరు పెళ్లి కన్నా ముందు 10th క్లాస్ అప్పటికే సుమ సర్టిఫికెట్ గారు రాజీవ్ గారితో లవ్ లో ఉన్నారు. రాజీవ్ గారు వెనకాల పడ్డారు, అందుకే మీకు వచ్చింది కనకాల. నాకు ఒకటైతే అర్థమైపోయింది. ఏమర్థమైంది? కంప్లీట్లీ ఫేక్ అని. ఎవరు? నేనా? నువ్వు కాదు, నువ్వు పంపించిన రిపోర్ట్స్ అన్ని. మీరు నన్ను నమ్మట్లేదు కదా ఇంకా? నమ్మట్లేదు. ఏం మీ కొన్ని క్వశ్చన్స్ ఏంటి సమాధానం చెప్తారు ఫాట్ అని? A+B² is equal to. చెప్పండి చెప్పు, నువ్వే ఓ చెప్పాలి. నన్ను అడిగారా? A+B² సబ్జెక్ట్ వచ్చలేదు. ఆస్ట్రోఫిజిక్స్ స్పెల్లింగ్ చెప్పు. ఆస్ట్రో ఫిజిక్స్. ASTO FISS. దీన్ని బట్టి తెలిసిపోతుంది నువ్వు మాస్టర్వి కాదని. అందరి ముందు పరుగు పోయిందిగా. నాలోని పొంగెను నర్మదా, ఇళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లు మారెను ఋతువులా, పిల్లాని వల్ల. ఇంత దగ్గరగా శాంతి ఓం శాంతి disco శాంతి అవినాష్. జబర్దస్త్ శాంతి. జబర్దస్త్ శాంతి నీకు కరెక్ట్. చూడు వాళ్ళందరూ ఎంత పద్ధతిగా కూర్చున్నారు. థియరీ బ్యాండ్ వాళ్ళ సాంగ్స్ వినడానికి రెడీగా ఉన్నారు. మధ్యలో నీ గోల్ ఏంటి? మీకు విషయం చెప్పాలి, ఈ మధ్య నాకు బ్రేకప్ అయిందండి. ఈ మధ్య నీకు బ్రేకప్ అయిందా? నీ మొహం దగ్గర నుంచి చూస్తే ఎవరైనా అదే చెప్తారు. కానీ ఇప్పుడు జీవితంలో లాలీపాప్ తిననటువంటి అబ్బాయిలు అయితే ఉంటారు, కానీ బ్రేకప్ అవ్వని అబ్బాయిలు ఉంటారా? నాలాంటి ఎంతమంది బ్రేకప్ అబ్బాయిలు ఉంటారా? అక్కడ బ్రేకప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు. అంకుల్ మీకు బ్రేకప్ అయిందా అంకుల్? రే నువ్వేంట్రా 4వ తరగతిలో ఉన్నావు, నువ్వు చేయెత్తేవేంట్రా బ్రేకప్ అనగానే? నేను ఎవరి కోసం త్యాగం చేస్తా తెలుసా? ఎవరి కోసం? నా ఫ్రెండ్ కోసం. నా ఫ్రెండ్ పేరు పండు. పండుగాడా నీ గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకెళ్ళిపోయింది? అవును, వాడి కోసం త్యాగం చేస్తా. వాడిని పిలిపిస్తే వాడు క్లియర్ గా చెప్తాడు, అరే పండు పండు అర్ధరాత్రి పూట తిరిగేటువంటి గబ్బిలంలో వచ్చావేంటి? ఏమైందిరా? నా గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గర ఉండిపోయిందిరా. నేను కూడా బ్రేకప్ చెప్పారా? అది నిన్ను మోసం చేసిందా? లేదు, బ్రేకప్ పార్టీ అన్నారు, దానికి బ్రేకప్ అయిన వాళ్ళు వెళ్ళాలని. పండు ఈ మధ్య కాలంలో నీకు ఇష్టమైన పాట ఏంటి? ఆ కుర్చీని మడత పెట్టి ఎక్కడి నుంచి వచ్చాడండి? మీరు చేసినటువంటి క్రేజియస్ట్ థింగ్ ఏంటి లైఫ్ లో, కాలేజ్ లో ఉన్నప్పుడు? అసలు మీ కాలేజ్ లో ఉంటాయి కదా. స్టూడెంట్స్ అడుగుదాం, మీ కాలేజ్ లో చేసినటువంటి క్రేజియస్ట్ థింగ్ ఏంటి? అబ్బాయి లేచిపోయాడంట. ఉండు, నేను అమ్మాయిలను అడుగుదాం. అమ్మాయిలే ఎక్కువ రౌడీలు ఉన్నట్టున్నారు అసలు అబ్బాయిల కన్నా. అమ్మో అంటే ఏందో అనుకున్నాను. నన్ను వదిలిపెట్టండి బాబు. అమ్మ చెయ్యిస్తే నన్ను లాగేస్తారు నాకు తెలుసు. Girls, silence. నేను ఒక్కగానొక్క పెళ్ళాన్ని. ఇందాక నుంచి వీళ్ళు మాట్లాడారు కానీ నాకెందుకో అక్కడ ముందర వరుసలో ఒకళ్ళు రండి ఇక్కడికి. మీరు రండి. వచ్చిందండి వయ్యారి. మీ పేరేంటండి? గీత. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
అమ్మా నువ్వే ఎలాగంటే మీ ఆయన ఏమనాలి మీ ఆయన ఉన్నాడా ఇక్కడే? మీ ఆయన తీసుకొచ్చా మాట హలో అన్నావా వారం ఇట్రండి. రాడంట ఆయన అసలే. అబ్బా ఎంత అన్యోన్యమైన దాంపత్యం. ఇది సక్సెస్ఫుల్ మ్యారేజ్ సీక్రెట్ ఇదే. నాకు ఒక్కటైతే అర్థమైంది, ప్రొద్దుటూరులో లేడీసే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని. మగవాళ్ళని పిలిస్తే రావట్లేదు ఒక్కళ్ళు కూడా ఇక్కడికి.